అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవసంకటాత్. మానవ జీవితంలో మనం ఎదుర్కొనే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని అందించగలిగేది ఆ దత్తస్వామి ఆరాధన మాత్రమే. అనేక కష్టాలలో ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్న ఎందరో భక్తులను కరుణించినటువంటి దైవం ఆ స్వామి. శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు ఆ దత్తాత్రేయుని అంశ. ఆయన రూపమే. భిక్ష చేస్తూ సాయందేవుడు అనే భక్తుడి ఇంటికి వెళ్ళాడు. స్వామి తన ఇంటికి భిక్షకు రావటం తన పూర్వజన్మ సుకృతమని భావించినటువంటి సాయందేవుడు స్వామికి నమస్కరించి సత్కరించి పూజించి భిక్ష ఇచ్చిన తరువాత బ్రహ్మ విష్ణు శివుల యొక్క ప్రతిరూపమే మీ రూపం స్వామి. మిమ్మల్ని ఆరాధించే అదృష్టం లభించటం నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు నేనొక భయంకరమైన కష్టంలో ఉన్నాను. నన్ను ఈ రాజ్యాన్ని పరిపాలించే యవన రాజు దర్బారుకు రమ్మంటూ ఆదేశం జారీ చేశాడు. ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుణ్ణి చంపటం వాడి నిత్యకృత్యం. అందరినీ హింసిస్తూ ఆనందించే ఆ రాక్షసుని దగ్గరికి నేను వెళ్ళటం నా ప్రాణాన్ని దేహాన్ని వదలటం కోసమే అన్న సత్యం నాకు తెలుసు. మిమ్మల్ని ఆశ్రయించాను. ఈ కష్టం నుంచి కాపాడే బాధ్యత మీదే అంటూ సాయందేవుడు శరణు కోడాడు. ఆ స్వామి, భయపడకు సాయందేవా, నిన్ను ఆ రాజు ఏమీ చేయలేడు. పైగా సన్మానించి కానుకలిచ్చి మరీ పంపిస్తాడు. నువ్వు తిరిగి ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అని అభయమిచ్చాడు. ఎప్పుడైతే స్వామి ఆ వాగ్దానం చేశాడో అప్పుడు మృత్యుభయం సాయందేవుడిలోంచి అంతర్ధానమైపోయింది. గురువు అంటే అంత విశ్వాసం. ఆనందంగా పాట పాడుకుంటూ ఆ యవనుడి దర్బారుకు చేరుకున్నాడు. వస్తున్న వాణ్ణి చూసి, వస్తున్న సాయందేవుడిని చూసి మొహం చిటపటలాడిస్తూ ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆ మ్లేచ్ఛుడు. ఆలస్యంగా ఎందుకు వచ్చావంటూ గద్దించాడు. అనంతరం తన గద్దె దిగి ఇంకొక గదిలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ఆ మ్లేచ్ఛ రాజు హఠాత్తుగా తన మీద ఎవరో దాడి చేసి అనేక ఖడ్గములతో తనను హింసిస్తున్న భావన కలిగింది. గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా ఆరోగ్యంతో ఆనందంగా ఉన్న నాకు ఇంత బాధ ఎందుకు కలుగుతోంది అన్న ఆత్మ విమర్శ ప్రారంభమైంది ఆ మ్లేచ్ఛుడిలో. వెంటనే గ్రహించాడు. సాయందేవుడు తన సమీపానికి వచ్చినప్పుడే ఈ బాధ మొదలైంది. ఇతనిని వధించాలన్న నా ఆలోచనే నాకు ప్రాణాంతకమైంది అని గ్రహించి సాయందేవుని దగ్గరకు వచ్చి, స్వామి, నన్ను క్షమించు. నిన్ను నేను వధించాలని ఆలోచన చేయటం నాకే ఉరిశిక్షగా పరిణమించింది. నన్ను కరుణించు అని అభ్యర్థన చేశాడు. సాయందేవుడు చిరునవ్వు నవ్వాడు. అగ్ని చెదలను చూసి భయపడదు. భయంకర సర్పాన్ని చూసి గరుత్మంతుడు భీతిల్లడు. అలానే రాజా, మా గురువుగారు ఎప్పుడైతే నీకు నేను అభయమిస్తాను, నువ్వు తిరిగి వచ్చేదాకా మీ ఇంటిలో నేను వేచి చూస్తాను అన్నాడో అప్పుడే ఆనందము, ఆత్మవిశ్వాసము నా సొంతమయ్యాయి. నువ్వు ఏమీ చేయలేవన్న సత్యాన్ని ఆ క్షణంలోనే నేను గుర్తించగలిగాను. అందుకే బాధగా నీ దర్బారులోకి నేను కాలుబెట్టలేదు.
భవ్యమైన ఆలోచనతో గురువు మీద విశ్వాసంతో వచ్చాను. నిజానికి ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు, అంతా నా గురువు కృపే అని ఆ మ్లేచ్ఛ రాజు ఇచ్చిన కానుకలన్నీ తీసుకొని స్వామి దగ్గరికి వచ్చి ఆయనకు సమర్పించి, స్వామి, ఈ జీవితం నువ్వు నాకు పెట్టిన భిక్ష. ఆ క్రూరుడైన రాజు ప్రతి సంవత్సరం ఇలా అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు. అకారణంగా ఆగ్రహిస్తూ హిందూ జాతి మీద తన ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఈనాటితో అతనికి కనువిప్పు కలిగింది. ఇక ఎవ్వరిని ముట్టుకునే ప్రయత్నం కూడా చెయ్యడు. నేను ఇహ గృహస్థాశ్రమాన్ని వదిలి మీకే నా జీవితాన్ని అంకితం చేయాలని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష అంటూ నృసింహ సరస్వతి స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు సాయందేవుడు. స్వామి అతనిని ఆశీర్వదించి, ఇప్పుడు నేను దక్షిణ దేశ యాత్రకు వెళుతున్నాను. 16 సంవత్సరాల తరువాత తిరిగి ఈ గ్రామానికి వస్తాను. అప్పుడు నీ భార్యతో సహా వచ్చి నన్ను దర్శనం చేసుకుందువు గాని అని తన ఆశీర్వాదాన్ని అందజేశారు. ఎవరైతే గురుచరిత్రలోని ఈ 14వ అధ్యాయాన్ని ప్రతిరోజు 108 సార్లు పారాయణ చేసి శిష్యత్వేనో రరీకృత సాయం దేవన్ రరక్షయ భీతంచ క్రూర యవనాత్ శ్రీదత్త శరణం మమ అన్న శ్లోకాన్ని పఠిస్తారో, పారాయణ చేస్తారో వారు ఎలాంటి కష్టం నుంచైనా సరే బయటపడగలుగుతారు. అలా శ్రీదత్తుని యొక్క కృప అపారమైనది. స్మరించినంత మాత్రాన కటాక్షించే తత్వము కలిగినదే గురుతత్వము. ఆ స్వామిని ఆరాధిస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. కార్తవీర్యార్జునుడు తనకు కలిగిన గర్వాన్ని, తాను చేస్తున్న తప్పును గుర్తించి రాజ్య పరిపాలన చేయటం ప్రారంభించాడు. అలా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో ఒకరోజు వైశ్వదేవం చేసి ఇంటికి వచ్చే అతిథికి ఆతిథ్యం ఇవ్వటం కోసం సిద్ధమవుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు కార్తవీర్యార్జునుని దగ్గరకు వచ్చి, నాకు ఆకలిగా ఉంది మహారాజా అంటూ అభ్యర్థించాడు. మీరు ఏమి కోరితే దాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తన ఆమోదాన్ని తెలియజేశాడు కార్తవీర్యార్జునుడు. వైశ్వదేవం చేసేటప్పుడు ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమన్నది మన భావన. అందుకే కార్తవీర్యార్జునుడు కూడా ఆ వాగ్దానం చేశాడు. నా ఆకలి అపరిమితమయ్యా అంటూ ముందరే తాను కోరే కోరికను సూచించాడు ఆ బ్రాహ్మణోత్తముడు. నా సంపద కూడా అపరిమితమే, సందేహించకండి, ఏం కావాలో అది అడగండి అంటూ వాగ్దానం చేశాడు కార్తవీర్యార్జునుడు. నాకు భూమండలం మీద ఉన్న చెట్లను, లతలను, పొదలను, వృక్షాలను అన్నింటినీ భక్షించాలన్న కోరిక ఉన్నది అంటూ తన మనసులోని కోరికను వెలిబిచ్చాడు ఆ బ్రాహ్మణుడు. వెంటనే కార్తవీర్యార్జునుడికి అర్థమైంది, వచ్చినవాడు సామాన్యుడు కాదు, సర్వభక్షకుడైన అగ్నిదేవుడు. ఈ దేవతలంతా నా ఔన్నత్యాన్ని, నా కీర్తి ప్రతిష్టలను చూసి సహించలేక నాకు పరీక్ష పెట్టడం కోసం ఈ అగ్నిదేవుణ్ణి నా దగ్గరికి పంపించారు. నేనేమిటో వీరికి చూపిద్దాం అన్న ఆలోచన కలిగింది కార్తవీర్యార్జునుడికి. గర్వం చాప కింద నీరులాగా వస్తుంటుంది, నీలో ప్రవేశించినట్టు కూడా నీకు తెలియదు. ప్రతినిత్యము కార్తవీర్యార్జునుడు అనుకుంటూనే ఉన్నాడు, వాయుదేవుడి బోధ తర్వాత మళ్ళీ నాలో ఈ గర్వం అనేటువంటి ఆలోచన రాకూడదు అని. కానీ ఎప్పుడైతే అగ్నిదేవుడు వచ్చి అడిగాడో వెంటనే తన క్షత్రియత్వము, తన రాచరికము, తన ఔన్నత్యము, తన గొప్పతనము గుర్తుకు వచ్చాయి. అందుకే నీవు కోరినది కోరినట్టు భక్షించమంటూ ఆయనను
ఉత్సాహవంతుణ్ణి చేశాడు. వెంటనే అగ్నిదేవుడు నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో ఉన్న వృక్షములను, లతలను, పొదలను అన్నింటినీ భస్మీపటలం చేస్తూ అరణ్యాలలోకి ప్రవేశించాడు. అరణ్యంలో ఉన్న చెట్లన్నీ బూడిద కుప్పలుగా మారిపోతూ ఉన్నాయి. అరణ్యంలో ఉన్న మునులంతా హాహాకారాలు చేయటం ప్రారంభించారు. తపస్సమాధిలో ఉన్న వశిష్ఠుడికి తపోభంగమైంది. కళ్ళు తెరిచి చూశాడు. దావానలం ప్రసారితమవుతూ వస్తూ ఉంది. అక్కడ ఉన్న మునికుమారులంతా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఏమిటి అగ్ని? ఎందుకు ఇలా భూమండలాన్నంతా భస్మీపటలంగా మారుస్తూ ఉంది అని దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు అర్థమైంది, ఇదంతా కార్తవీర్యార్జునుని యొక్క ఔన్నత్యాన్ని అతను చాటుకోవటానికి చేసే ప్రయత్నమని. వెంటనే ఎప్పుడూ శాంతంగా ఉండే వశిష్ఠుడు కూడా ఆగ్రహోదగ్రుడయ్యాడు. రాజా, నీ ప్రతాపాన్ని చాటుకోవటం కోసం, నీ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయటం కోసం ఈ విధంగా భూమండలాన్ని భస్మీపటలం చేస్తున్నావే, ఇతరుల ఆస్తులను దానం చేసేటువంటి లక్షణం, అధికారం నీకెవరిచ్చారయ్యా? నీవు ఈరోజు అరణ్యాలలో ఉన్న ఈ మునులనందరినీ, మునికుమారులనందరినీ, గ్రామాలలో ఉన్న ప్రజలనందరినీ, సామాన్యులనందరినీ హింస పెడుతున్నావు కదూ. కనుక ఒక ముని చేతిలో, ఒక బ్రాహ్మణుని చేతిలోనే నీ మరణం సంభవించుగాక అంటూ తన ఆగ్రహాన్ని శాపం రూపంలో ప్రకటించాడు వశిష్ఠుడు. సభలో మంత్రుల మధ్య ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడికి ఈ విషయం తెలిసింది. వెంటనే వశిష్ఠుడిని కూడా తృణీకరిస్తూ, ఓహో మునిసత్తమా, నీ పేరు వశిష్ఠుడు. కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇది వశిష్ఠ. కామాన్ని, క్రోధాన్ని జయించి నీ ఆధీనంలో ఉంచుకున్నావని అందరూ చెబుతూ ఉంటారు. మరి నీకు కూడా ఇంత కోపం రావడానికి కారణమేమిటి? మేము రాజులము, క్షత్రియులము, రాజసమ్మ లక్షణము. కనుక ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చే అధికారం మాకుంది. మమ్మల్ని ప్రశ్నించేదెవ్వరు అంటూ వశిష్ఠుణ్ణి కూడా తృణీకరిస్తూ మాట్లాడటం ప్రారంభించాడు. సభలో ఉన్న మంత్రులంతా రాజు ఇలా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయారు. కాలం గడిచింది. అందరూ వశిష్ఠుడి శాపాన్ని మరిచిపోయారు. ఒకరోజు కార్తవీర్యార్జునుడు స్వర్గానికి వెళ్ళటం కోసం పయనమయ్యాడు. యథేచ్ఛగా తన రథం మీద వేళాపాళా లేకుండా లోకాలనన్నింటినీ సంచరిస్తున్నటువంటి కార్తవీర్యార్జునుని యొక్క ప్రవృత్తి దేవతలందరికీ కాస్త ఆగ్రహం కలిగించటం ప్రారంభించింది. అందరినీ అవమానించే కార్తవీర్యార్జునుని లక్షణం చాలామందికి కినుకుకు కారణమైంది. కానీ దత్తవరప్రసాది అయిన కార్తవీర్యార్జునుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరు అని మౌనంగా ఉన్నారు. అలాంటి సమయంలో కార్తవీర్యార్జునుడు స్వర్గానికి చేరుకొని ఇంద్రుణ్ణి ఆయన సభలో కలుద్దాం అనుకున్నాడు. కానీ ఇంద్రుడు అదే సమయంలో తన భార్య అయిన శచీదేవితో నందనవనంలో ఊయాల ఊగుతూ ఉన్నాడు. ఇది గమనించినటువంటి కార్తవీర్యార్జునుడికి ఆగ్రహం పెళ్ళుబుకింది. ఎంతో తపస్సు చేసి 100 యజ్ఞాలు నిర్వహించి స్వర్గాధిపత్యాన్ని కైవసం చేసుకున్న ఇంద్రుడు ఈరోజు భార్యతో నందనవనంలో సరస సల్లాపాలాడుతూ ఉన్నాడు. సభకు రావాలన్న ఇంగితాన్ని కూడా మరిచిపోయాడు అని తన మనసులో అనుకోవటమే కాకుండా ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నటువంటి ధైర్యం కలిగిన ఆ కార్తవీర్యార్జునుడు గర్వంతో ఆ మాటలను భార్య ముందు ఉన్న ఇంద్రుడితోనే అన్నాడు. ఇంద్రుడికి చాలా బాధ కలిగింది. తనకంటే వయస్సులో చాలా చిన్నవాడు. కేవలం దత్తుని అనుగ్రహం ఉన్నదన్న ఒకే కారణంతో ఎవ్వరినీ లెక్క చేయకుండా ఎంత మాట పడితే అంత మాట అనేస్తూ ఉన్నాడు.
ఎవరికి చెప్పుకోవాలి అని భావన చేసి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణుడితో, స్వామి, ఈ కార్తవీర్యార్జునుని యొక్క అహంకారం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆయన చేతిలో అవమానింపబడనివాడు లేడు. దత్తుని అనుగ్రహం ఉంది కాబట్టి మేము కూడా ఏమీ చేయలేకపోతున్నాం అని తన మనసులోని బాధను వెళ్ళగక్కాడు. శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వి, పూర్వజన్మ నుంచి వస్తున్న సంస్కారాన్ని ఎవ్వరూ వదులుకోలేరయ్యా. ఈ కార్తవీర్యార్జునుడు ఎవరనుకుంటున్నావు? పూర్వజన్మలో నా సుదర్శన చక్రమే ఈ కార్తవీర్యార్జునుడు. సుదర్శన చక్రం అంటే విశ్వకర్మ సూర్యుడికి తన కూతురైన సంజ్ఞను ఇచ్చి వివాహం చేస్తూ, సంజ్ఞ సూర్య ప్రతాపాన్ని తేజాన్ని తట్టుకోలేక అవస్థపడుతున్నటువంటి నేపథ్యంలో సూర్యబింబానికి సానపెట్టి వచ్చిన తేజస్సునంతా చక్రంలాగా చేసి దాన్ని ధరించగలిగిన వాడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని నాకు అందించాడు. ఆ సుదర్శన చక్రంతో నేను ఎందరో రాక్షసులను సంహరించాను. రాక్షసుణ్ణి సంహరించిన ప్రతిసారి ఈ సుదర్శనుడు అదంతా తన ప్రతాపమే అనుకునేవాడు. తన పేరు బయటికి రావటం లేదు అని కుళ్ళుకునేవాడు. ఈ విషయాన్ని గమనించిన నేను ఒకరోజు సుదర్శనుడిని పిలిచి, ఎందరో రాక్షసులను సంహరిస్తున్నావయా, నీవు లేకపోతే నేను ఆసురీ సంహారం చేయలేకపోయేవాడినేమో అంటూ అతని ముందు అతనికి తెలిసేలా చెయ్యాలని నేను మాట్లాడగానే అదంతా నిజంగా తన ప్రతాపమే అని భ్రమసినటువంటి ఆ సుదర్శనుడు సిగ్గుపడుతూ నిలుచున్నాడు తప్పితే, తన ప్రయోజకత్వమే అని భావించాడు తప్పితే, స్వామి దీనికి కారణం నువ్వే, నీ చేతిలో ఆయుధాన్ని మాత్రమే నేను అని అనలేకపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇతనిలో అహంకారం బాగా పెరిగింది. అందుకే సొట్ట చేతులతో భూమండలం మీద నువ్వు జన్మించదవుగాక అని నేను అతనిని శపించాను. అలా సొట్ట చేతులతో జన్మించిన వాడే ఈ కార్తవీర్యార్జునుడు. కానీ అకుంఠిత దీక్షతో దత్త అనుగ్రహాన్ని పొంది సహస్ర బాహువులతో ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరాడు. కానీ పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి ఆ వాసన దోషాన్ని వదులుకోలేకపోతూ ఉన్నాడు. అతనికి సమయం ఆసన్నమవుతూ ఉన్నది. కనుక మీరు కొంతకాలం నిరీక్షించండి. శుద్ధ సాధులందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, దగలి నాయందు ఎవ్వడలగు వాడే హింసనందు. శుద్ధ సాధువులను, దేవతామూర్తులను అవమానిస్తున్నటువంటి ఈ కార్తవీర్యార్జునుడు ఏ రోజైతే గో హింస కూడా చేస్తాడో ఆ రోజు అతని ఆయువు మూడుతుంది అని ఇంద్రుణ్ణి ఓదార్చి తిరిగి పంపించాడు. అలా ఇంద్రుడు తిరిగి స్వర్గానికి చేరుకున్న తరువాత కాలం గడుస్తూ ఉన్నది. ఒకరోజు కార్తవీర్యార్జునుడు యుద్ధం చేయటానికి శత్రువు మీదికి వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడింది. అలా వెళ్ళి యుద్ధంలో అవలీలగా విజయం సాధించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో జామదగ్ని ఆశ్రమం కంటబడింది కార్తవీర్యార్జునునికి. ఆప్తులను వెంటబెట్టుకొని ఆశ్రమంలోకి వెళ్ళి జామదగ్ని దర్శనం చేసుకున్నాడు కార్తవీర్యార్జునుడు. ఆ ముని యొక్క యోగక్షేమాలన్నీ కనుక్కొని తిరిగి వస్తున్న సమయంలో జామదగ్ని మహర్షి, రాజా, అడవిలో ఉన్న మా దగ్గరికి అతిథులు ఎవరు వస్తారు? అతిథంటే నారాయణ స్వరూపం కదా, కనుక ఈరోజు నువ్వు నా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాలి అంటూ అభ్యర్థించాడు. కార్తవీర్యార్జునుడు తనకే తినటానికి లేదు, నన్ను భోజనానికి పిలుస్తున్నాడు, ఇదే బ్రాహ్మణత్వం అంటేనేమో, బయటకు అమాయకత్వం, లోపల అహంకారం అని భావించాడు తప్పితే జామదగ్ని యొక్క తపశ్శక్తి గొప్పతనాన్ని గుర్తించలేకపోయాడు. అందుకే బయటికి మాత్రం వినయంగా, స్వామి ఇంతసేపు మీతో మాట్లాడాను,
మీ వాక్కులే నాకు విందు, మీ దర్శనమే నాకు తృప్తి, కనుక నాకు సెలవిప్పించండి అంటూ వినయంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ జమదగ్ని మహర్షి మాత్రం ఇంటికి వచ్చిన అతిథి ఎవరైనా వారికి ఆతిథ్యం ఇవ్వటం నా బాధ్యత. సప్తద్వీప చక్రవర్తి అయిన నీవు పరివారంతో నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఆతిథ్యం ఇవ్వకుండా ఎలా పంపిస్తాను అని తన కోరికను వెళ్ళబుచ్చాడు. సమాధానంగా కార్తవీర్యార్జునుడు, మీ నలుగురమే కాదు, ససైన్యంగా యుద్ధం చేసి తిరిగి మహిష్మతి నగరానికి వెళుతూ మధ్యలో వచ్చిన మీ ఆశ్రమంలో మిమ్మల్ని దర్శనం చేసుకుందామని వచ్చాను. ఇంతమంది సైన్యానికి ఏర్పాట్లు చేయటం మీకు కష్టం కదా అన్నాడు. వెంటనే జమదగ్ని మహర్షి, సందేహించకు రాజా, మీ పరివారానంతటికీ కూడా నేను ఆతిథ్యం ఇవ్వగలను అని అమ్మాయి సురభి అంటూ పిలిచాడు. సురభి జమదగ్ని కూతురు అనుకున్నాడు కార్తవీర్యార్జునుడు. కానీ పిలుపు వినగానే గోముగా ఒక ఆవు నడుచుకుంటూ వచ్చింది. అందంగా ముచ్చటగా కనపడుతున్నటువంటి ఆ గోవును చూసి జమదగ్ని, అమ్మాయి, ఇవాళ మన ఇంటికి సప్తద్వీపాలను ఏలే చక్రవర్తి ఆతిథ్యానికి వచ్చాడు, ససైన్యంగా వచ్చాడు, వారందరికీ తృప్తిగా భోజనం పెట్టాల్సింది నీదే అంటూ తన కోరికను వెళ్ళబుచ్చాడు. అంతే, సైన్యానికి అంతటికీ కావలసిన అద్భుతమైన విందు అరక్షణంలో అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సైనికులంతా వచ్చి అధికారులతో సహా అద్భుతమైన ఆ మృష్టాన్నాన్ని, షడ్రసోపేతమైన భోజనాన్ని ఆస్వాదించారు. ఆశ్రయం అంటే ఇలా ఉండాలి. ఆశ్రమంలో ఈ ముని దగ్గర మనం ఉండగలిగితే ప్రతినిత్యము అద్భుతమైనటువంటి విందు పసందుగా మనకు దొరుకుతుంది. రాజు దగ్గర యుద్ధం చేస్తూ జీవితం గడిపే కంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఈయన శిష్యుడిగా ఉండటం మంచిదేమో అని కొంతమంది సైనికులు అనుకుంటూ ఉంటే, భోగం అంటే ఇదే భోగం అని మరికొంతమంది సైనికులు అనుకున్నారు. విద్యావంతులైన కొంతమంది అధికారులు ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగి, ఇంత వైభవాన్ని అనుభవించగలిగి, ఈ మహర్షులు సామాన్యమైన ఋషి జీవనం గడుపుతూ కందమూలాలు తింటూ ఆశ్రమవాసం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ దృష్టి ఎప్పుడూ లోక కళ్యాణం మీదే కదా అని ఆలోచించటం ప్రారంభించారు. ఈ మాటలన్నీ వింటున్నటువంటి కార్తవీర్యార్జునునికి కోపం ఆకాశాన్నంటింది. తనను అవమానించటం కోసమే జమదగ్ని ఈ విందు ఏర్పాటు చేశాడన్న భయంకరమైన ఆలోచన ఆయన మనసులో మెదలటం ప్రారంభించింది. వెంటనే అక్కడున్న అధికారు సైనికులతో, ఇది జమదగ్ని గొప్పతనం కాదు, ఆయన దగ్గర ఉన్న సురభి గొప్పతనం, ఆ ఆవు కారణంగానే ఆయన అద్భుతమైన ఈ విందు ఇవ్వగలిగాడు అని వారందరిలో తన మనసులోని మాటను వెళ్ళగట్టాడు. అనంతరం ఇలాంటి విందు ఏర్పాటు చేసిన జమదగ్ని అహంకారంతో విర్రవీగుతూ ఉంటాడు. ఆయన ముందురకు వెళితే ఆ అహంకారాన్ని చూసి తాను తలవంచుకోవాల్సి వస్తుంది అని భావన చేశాడు. అయినా ఆయన దగ్గర ఉన్న ఈ సంపదను తాను సొంతం చేసుకోవాలన్న భావనతో జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆ మహర్షితో, స్వామి, అద్భుతమైన విందు ఇచ్చారు, కానీ ఏ గోవు కారణంగానైతే ఇన్ని వేల మంది సైనికులకు అద్భుతమైన ఈ విందు ఏర్పాటు చేయగలిగారో ఆ గోవు నా దగ్గర ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది. అరణ్యంలో ఆ గోవును మీరేం చేసుకుంటారు, నాకిచ్చేయండి అని అడిగాడు. మరి జమదగ్ని మహర్షి ఆయనకు ఆ గోవుని ఇచ్చాడా? ఆ గోవును స్వీకరించి కార్తవీర్యార్జునుడు ఎంత ఆనందంగా ఉన్నాడు. గోవు సకల సంపదలకు నిలయమన్నటువంటి భారతీయ ఆలోచన విధానానికి ఈ వృత్తాంతం అద్భుతమైన నిదర్శనం. ఎక్కడైతే గోవు ఆనందంగా ఉంటుందో అక్కడ
అన్ని సంపదలు ఉండటమే కాదు, అగ్రమగ్రం చరంతి నమౌషధానాం వనే వనే తాసాం వృషభకుత్నీనాం పవిత్ర కాయశోధనం అని చెబుతుంది గోసూక్తం కఠోపనిషత్తులో. అంటే గోవు ఇంట్లో ఉన్నప్పుడు యజమానికి కలిగిన అనారోగ్యాన్ని గుర్తించి ఆ అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవసరమైనటువంటి ఔషధాన్ని తాను అడవికి వెళ్ళి భుజించి అమృతప్రాయమైన క్షీరం రూపంలో ఆ ఔషధాన్ని గృహస్థుకు అందజేసి అది స్వీకరించిన ఆ గృహస్థు ఆరోగ్యవంతుడై ఆనందంగా ఉంటే చూసి సంతోషించేదే గోమాత. అలాంటి గోమాతను రక్షించుకోగలిగిన నాడే భారతీయ జీవన విధానం ససంపన్నమై సుభిక్షంగా వెలసిల్లుతుంది. భారతదేశంలో గో పూజ అనేది ప్రతి భారతీయుడు నిర్వర్తించాల్సిన కర్తవ్యం. అలాంటి గోవును కాపాడుకోలేని నాడు భారతీయులమని మనం చెప్పుకోవటం నిరర్థకం, వ్యర్థం. కాబట్టి ఆ గోవును గుర్తిస్తూ, గో పూజ చేస్తూ, గోవును హింసించేవాడి భరతం పడుతూ, గో క్షీరాన్ని గోఘృతాన్ని సేవించే ప్రయత్నం చేస్తూ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.